బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వివేక హత్య కేసులో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇంకా ఎన్ని సంవత్సరాలు ఈ కేసును సాగదీస్తారు అంటూ సిబిఐ అధికారులను ప్రశ్నించింది. మొత్తానికైతే సిబిఐ అధికారులు తేల్చాలి అంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. వివేక కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సుదీర్ఘ కాలం సాగుతున్న విచారణపైన సుప్రీం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ కేసు తదుపరి దర్యాప్తు అవసరం ఉందా లేదా అనే విషయాన్ని సిబిఐ తేల్చాలి అని సుప్రీం పేర్కొంది. ఇక వివేక హత్య కేసు విచారణపై సుప్రీంకోర్టు సిబిఐకి పలు ప్రశ్నలు సంధించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 5వ తేదీకి వాయిదా వేసి సుప్రీం ధర్మాసనం ఇలాంటి వ్యాఖ్యలు చేసింది. ఇక పిటిషన్లు వేస్తూనే ఉంటే కేసు తేలేందుకు 10 సంవత్సరాలు పట్టొచ్చు. ఇక సిబిఐ చెప్పిందే ఫైనల్ అంటూ కూడా సుప్రీం ధర్మాసనం పేర్కొంది. మొత్తానికైతే ఇక వచ్చే విచారణలో తుది తీర్పు వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక ఎన్ని సంవత్సరాలు సాగదీస్తారు అంటూ కూడా ప్రశ్నించింది. ఇలా పిటిషన్లు వేసుకుంటూ పోతే ఈ కేసు ఇంకొక 10 సంవత్సరాలు సాగుతూనే ఉంటుంది తప్ప ఇక దీని మీద క్లారిటీ ఎప్పుడు వస్తుంది, తీర్పు ఎప్పుడు వెలువరించే అవకాశం ఉంటుంది అంటూ కూడా సుప్రీం ధర్మాసనం అయితే పేర్కొంది. మొత్తానికైతే తదుపరి విచారణను వచ్చే నెల ఫిబ్రవరి 5వ తేదీకి అయితే వాయిదా వేసింది. ఇక ఆ రోజైతే విచారణ ఫైనల్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.